ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. శోకపు లోయలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలో లోకాశల జడిలో సడలితి విశ్వాసతలో. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలో లోకాశల జడిలో సడలితి విశ్వాసతలో. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపితివి. బాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ.
ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరో దినాన ఈ ఉపవాస కూడికల్లో మనం అందరము దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ 10వ దినాన ప్రభు మనకు తన కృపను, తన వాక్యాన్ని మనకు అనుగ్రహించును గాక. ఈ వీడియో మరి మీకు నచ్చి మరి మీరు నిజంగా దీవించబడుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ కూడా రాయండి. మీ యొక్క వాక్య భాగాలు మీ జీవితాలకు ఎలా ఉపయోగపడుతున్నాయన్న విషయాన్ని తెలియజేయండి. మేము ఎంతో ప్రోత్సహించబడతాం. వీడియోని పూర్తిగా చూడండి, అనేకులకు అందించండి. గాడ్ బ్లెస్ యూ. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతున్నాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభము అని చెప్పి వ్రాయినది. పిల్లరా, గతించిన కొన్ని దినాలుగా రోమిల్ రాసిన పత్రిక ఉపోద్ఘాతాన్ని చూసాం. దేవుని సువార్త కొరకు ఏ రీతిగా పౌలు తన్ను తాను ప్రత్యేకించుకున్నాడు అన్న విషయాన్ని చూసాం. సువార్త కొరకు ఆయన 3 పదాలను వాడాడు. సువార్త కొరకు, సువార్త చేయడానికి నేను యేసుక్రీస్తు దాసుడను అని జ్ఞాపకం చేశాడు. సువార్త ప్రకటించడానికి కొరకు దేవుడే నన్ను అపోస్తలుడిగా పిలుచుకున్నాడని జ్ఞాపకం చేశాడు. సువార్త కొరకు దేవుడు నన్ను ఇప్పుడు ప్రత్యేకపరిచాడు. ఈ సువార్తను ప్రకటించడానికి కొరకే నేను ఈ లోకంలోకి పుట్టాను, అదే నా కర్తవ్యమని ఆయన జ్ఞాపకం చేస్తాడు. సో టుడే వి విల్ లెర్న్ అబౌట్ సపరేటెడ్ అంటూ ద గాస్పుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సువార్త కొరకు ప్రత్యేకించబడిన వాడు అనే పాఠాన్ని ఈ దిన మనము జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, ఎవరైనా కానీ దేవుని కొరకు ప్రత్యేకించుకోకపోతే వారి యొక్క సేవా విధానంలో, వారి పరిచర్య విధానంలో ఎలాంటి గొప్ప ఆశీర్వాదం మనకు కనబడదు. సో యూ షుడ్ సపరేట్ యువర్ సెల్ఫ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిచర్య కొరకు పరిచారకుడు తన్ను తాను సపరేట్గా ఉండాలి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కోరాడు, మీరు వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి అని మరి కోరాడు. కనుక ఈవేళ మనము గుర్తు చేసుకోవాలి. నిర్గమకాండం 13వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్టయితే, మరి మీకు పుట్టిన పిల్లలలో నుండి తొలిచూలును ప్రత్యేకపరచాలి, ఎందుకంటే దేవుడే వారిని కోరుకున్నాడు. గాడ్ వాంట్స్ యువర్ ఫస్ట్ బార్న్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ఆల్ యువర్ చిల్డ్రన్ బికాస్ యువర్ చిల్డ్రన్ ఇస్ మైన్. ఆ తొలిచూలు నాది, యెహోవాది అని ప్రభు సెలవీయడం మనం చూస్తా ఉన్నాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, పంటల్లో మొదటి పంట నాది, తొలి పంట నాది అని ప్రభు సెలవిచ్చాడు. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్టయితే, మీ గోత్రాలన్నిటిలో నుంచి ఘనమైన గోత్రము లేవీలు కనుక వారిని నా కొరకు ప్రత్యేకంగా ఉన్నాను. పరిచర్య చేయడానికి లేవీలను ప్రత్యేకపరిచాడు. అంతేకాదు, అన్ని దేశాలలో నుండి నేను ఇశ్రాయేలు ప్రజల్ని ప్రత్యేకించుకున్నాను కనుక లేవీల కాండం 20వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటున్నాడు, మీరు ప్రత్యేకమైన జనాంగము, పరిశుద్ధమైన రాజులైన యాజక సమూహమని దేవుడు నిర్గమకాండము 19వ అధ్యాయంలో, లేవీల కాండం 26వ వచనంలో కూడా మనము చూస్తా ఉన్నాం. కనుక ఈవేళ ప్రత్యేకించుకొనడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. నీవు ప్రత్యేకంగా ఉండకపోతే దేవుడు నిన్ను వాడుకోలేడు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. నీ కుటుంబంలో దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు, నా మాట ఎవడు వింటలేడు అంటున్నావా? నువ్వు ప్రత్యేకపరచబడు, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వాదకంగా నీ ఇంటికి చేస్తాడు, నీ ఇంటికి తలగా నిన్ను చేస్తాడు. యూ షుడ్ బి సపరేటెడ్. నీవు కడగా ఉండాలి, లోకముతో మరి బంధాన్ని తెంచుకొని దేవునితో దగ్గరగా ఉండాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సెప్టోజెంట్ వర్షన్లో కానీ గ్రీక్ వర్షన్లో కానీ అపారజాన్ అనే పదం వాడాడు. అంటే అర్థం ఏంటంటే
ఫారసీ అనే పదం అపారజాన్ అనే పదంలోంచి మరొచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఫుల్లెస్ట్ సెన్స్లో ఒక వ్యక్తి తన్ను తాను ప్రత్యేకపరచుకోవాలి. అంటే నో ఇంటర్మింగ్లింగ్, అంటే అప్పుడప్పుడు అలా లోకంలో కలిసిపోయి తిరిగి దేవుని దగ్గరికి రావడం కాదు. టోటల్లీ సరెండర్ టు యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి పూర్తిగా నీ బ్రతుకును అప్పగి. ఈ 40 దినాలు నీవు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉంటున్నావా? ఈ 40 దినాల ఈ ప్రాక్టీస్, ఈ యొక్క అనుభవము కాలక్రమేణా నీ జీవితం వరకు మరి అలా ప్రత్యేకంగా ఉండడం నేర్పిస్తుంది. ఏదో ఆచారంగా, ఏదో భక్తిని కనపరచడానికి ఉపవాసం ఉండే మరి అంశాన్ని నేను బోధించడం లేదు ప్రియులారా. దిస్ ఈజ్ ఎ డిసిప్లిన్. ఇది ఒక క్రమశిక్షణ. నీవు ఈ రీతిగా నీవు సపరేట్గా ఉండడానికి ఇష్టపడు. దేవుడు నేను అంచెలుగా ఎక్కడికి తీసుకుపోతాడో ఊహించలేవు. నీ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, నీ తెలివితేటలు కావచ్చు, నీ స్కిల్ లెవెల్స్ కావచ్చు, నీ బ్రతుకు యొక్క ప్రతి స్థితిగతిని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక అఫారెజాన్ అనే పదాన్ని నేను హెరజాన్ అనే పదాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అంటే ప్రత్యేకముగా ఉండుట అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకో. ఇంతకుముందు పౌలు యూదా మతము కొరకు తన్ను తాను ప్రత్యేకించుకున్నాడు. క్రైస్తవుల్ని చంపడానికి కొరకు ప్రత్యేకించుకున్నాడు. క్రీస్తు సంఘాన్ని హింసించడానికి కొరకు ప్రత్యేకించుకున్నాడు. ఇప్పుడైతే పౌలు సువార్త కొరకు తన్ను తాను దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడును అంటున్నాడు. ఎంత చక్కని మాట. కనుక బిడ్డారా, ఇదని మనం గుర్తుంచుకోవాలి. నిన్ను నీవు దేవుని కొరకు ప్రత్యేకపరచుకోవాలి. ఎప్పుడైతే నిన్ను నీవు ప్రత్యేకపరచుకుంటావో ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి హ్యూమంగస్. చాలా విస్తారంగా ఆకాశపు తూములను తెరిచినంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఉదాహరణకు దేవుడు ఈ సువార్తను 12 మంది అపోస్తుల ద్వారా చేయించినప్పటికీ అన్యజనుల్లోకి సువార్త తీసుకుపోవడానికి దేవుడు పౌలును బర్నబాను ప్రత్యేకించుకున్నాడు. మీరు అపోస్తులు రాసిన కార్యం 13వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చినట్లయితే వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుండగా అంతియోక్య సంఘంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇలా చెప్పాడు, పౌలును బర్నబాను ప్రత్యేకపరచండి అనే మాట చెప్పాడు. సపరేట్ దెమ్ ఫర్ ద గాస్పల్. వారిని దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు వారిని ప్రత్యేకపరచుకున్నాడో వారు ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించి ముమ్మారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సంఘాలను స్థాపించి పెద్దలను మరి పెట్టి సంఘ మరి స్థాపన చేయగలిగారు. దగ్గరికి 1.5 నుంచి 2 మిలియన్ ప్రజలను హుమంగ సేవను వారు చేయగలిగారు. కారణం ఏంటో తెలుసా? పౌలు మరి అంటున్నాడు, నేను యేసు క్రీస్తుకు బానిసను అంటున్నాడు. నా జీవితాన్ని పూర్తిగా ఆయనకు సమర్పించాను అంటున్నాడు. అంతేకాదు, నేను సువార్త కొరకు ఈ లోకం నుంచి తెగదెంపులు చేసుకున్నాను. ఐ హ్యావ్ కట్ ద కార్డ్. ఐ హ్యావ్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ క్లచెస్. ఐఎమ్ నో మోర్ ఇన్ టు ద పాస్ట్. ఇక పాతది అనేది నా జీవితంలో ఏది లేకుండా మరి దేవుడు నా జీవితంలో చేశాడు. కనుక పిల్లారా, ఇది మనం గుర్తుంచుకోవాలి. సమృద్ధిగా ఫలము చూడాలి అంటే, సమృద్ధి అయిన పంటను చూడాలంటే దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలి. ఈ 40 దినాల్ని వాడుకో. దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. దీన్ని సద్వినియోగపరచుకో. దేవునికి ఇస్తున్న ఈ మంచి అవకాశాన్ని నీ వాడుకొని నీ ఆధ్యాత్మిక జీవితం కొరకు, నీ కుటుంబ జీవితం కొరకు, నీ వ్యక్తిగతంగా మరి ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి దేవుని కొరకు కడగా ఉండు. అండ్ గాడ్ విల్ బ్లెస్. అయితే ఎప్పుడైతే కడగా ఉండక మరి కార్డ్స్ని తెంచుకోక అప్పుడప్పుడు మరలా లోకానికి వెళ్ళిపోతున్నట్లయితే పిల్లారా, గొప్ప ఫలితాన్ని మనం చూడలేం. ఇదినేమో తిమోతి యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పౌలుకు నిజమైన కుమారుడు తిమోతి. నా కుమారుడా, నా నిజ కుమారుడా తిమోతి అంటాడు. పిల్లారా, అయితే పౌలు యొక్క నిజ కుమారుడైన తిమోతి మెల్లగా లోకంలోకి జారిపోతా ఉన్నాడు. మెల్లగా లోకానికి ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి వేళ పౌలు తిమోతిని ఎలా హెచ్చరించాడో
నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరములను ప్రజ్వలింపచేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. God has given you the gift of preaching the gospel. And నీవు ఫలించలేకపోతున్నావు తిమోతి. నీలో ఉన్నటువంటి ఆత్మ ఫలాల్ని నీవు ఒకసారి స్టేరప్ చేసుకో. నీవు ముందుకు సాగు, ముందుకు నడు. నీకు దేవుడు ఎబిలిటీ ఇచ్చాడు, సామర్థ్యతనిచ్చాడు. నాకు కూడా తెలుసు దేవుడు నీకు ఎబిలిటీని ఇచ్చాడు, నేను గుర్తుపట్టగలను. హస్త నిక్షేపణ వలన నాకు తెలుసు దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు, సేవ చేయి అంటున్నాడు. కానీ నువ్వేమో సోమరి వాన్లాగా అయిపోతున్నావు, లేజీగా అయిపోతున్నావు, ముందుకు సాగలేకపోతున్నావు. యు ఆర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అనే విషయాన్ని పౌలు ఈ 6వ వచనంలో చెప్తున్నాడు. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరణను ప్రజ్వలింప చేయవలన నీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనం చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనమైన ఆత్మను ఇయ్యలేదు. పౌలు అంటున్నాడు, తిమోతి నువ్వు పిరికివానిగా అవుతావు. వై ఆర్ యు బికమింగ్ టిమిడ్? యూ హ్యావ్ దట్ ఎబిలిటీ, యూ హ్యావ్ దట్ బోల్డ్నెస్. నువ్వెందుకు టిమిడ్గా ఉంటావు? నువ్వెందుకు సువార్త కొరకు సిగ్గుపడుతున్నావు? నువ్వు భయపడుతున్నావు? నువ్వెందుకు అలా టిమిడ్గా ఉంటున్నావు అన్న మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 8వ వచనంలో చూడండి. కాబట్టి నీవు మన ప్రభు విషయమే సాక్ష్యమును గూర్చి అనను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండు. నీవు సిగ్గుపడుతున్నావు, నా గురించి సిగ్గుపడుతున్నావు, సువార్తను గురించి సిగ్గుపడుతున్నావు, క్రీస్తుని గురించి సిగ్గుపడుతున్నావు. నీవు శ్రమానుభవంలోకి రా తిమోతి, నీవెందుకు భయపడుతున్నావు అన్న మాట జ్ఞాపకం చేశాడు. ఒకప్పుడు పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఇలా అన్నాడు, నా కుమారుని తిమోతిని నేను పంపిస్తా, నా మార్గాలన్నీ మీకు నేర్పించగలవాడు ఆయన అన్న విషయాల్ని ఆయన మరి కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేశాడు. 2వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 15వ వచనంలో చూసినట్లయితే నీవు దేవుని ఎదుట యోగ్యునిగా సిగ్గుపడనక్కర్లేని పనివానిగా సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడు. యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ వెల్ టు ప్రీచ్ ద గాస్పెల్. నీవు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు అలాంటి సిగ్గుపడే స్థితిలో ఉంటున్నావు? మరి కింద ఇంకా ఆయన జ్ఞాపకం చేస్తూ మరి అంటాడు, అపవిత్రమైన 16వ వచనం, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు, అట్టి మాట్లాడు వారి విషయంలో మరి ఎక్కువ భక్తి. సో డోంట్ గో అండ్ వేస్ట్ యువర్ టైం విత్ ఆర్గ్యుమెంట్ చేసే వారితో మరి సమయాన్ని వేస్ట్ చేయొద్దు అన్న విషయాన్ని పౌలు జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. ఇంకా కిందికి వచ్చినట్లయితే 2వ అధ్యాయం 22వ వచనంలోకి వచ్చినట్లయితే ఆయన అంటున్నాడు, యవనేచ్ఛల నుండి పారిపో. నీవు యవనస్తుడవు తిమోతి, నీవు యవనేచ్ఛల్లోకి ఎలా పోతావు? నువ్వు సువార్త ప్రకటించాలి కదా, నువ్వెందుకు యవనేచ్ఛల్లోకి జారిపోతున్నావు? పవిత్ర హృదయులైన ప్రభువునకు ప్రార్థన చేయవాడుతూ కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు అన్న విషయాల్ని కూడా ఆయన జ్ఞాపకం చేయడానికి ఇష్టపడ్డాడు. పిల్లారా, ఈవేళ మనం గుర్తు చేసుకోవాలి, నీవు ప్రత్యేకపరచుకో, దేవుని కొరకు ప్రత్యేకపరచుకో. దేవుడు నిశ్చయంగా నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశీర్వించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆది కాండంలో అంటే పాత నిబంధనలో అన్నాడు, మీరు ప్రత్యేకంగా ఉండాలని చెప్పాడు. కొత్త నిబంధనలు కూడా మీరు ప్రత్యేకంగా ఉండాలని చెప్పాడు. కొరింథీయుల రాష్ట్ర పత్రికలోంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశిస్తా ఉన్నాను. 2 Corinthians chapter 6లోకి వచ్చినట్లయితే పౌలు చాలా క్లారిటీగా ఇస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాల వరకు ఉన్నాయి, నేను చదువుతున్నాను. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టవద్దని ప్రభు చెప్పుచున్నాడు. ఎంత చక్కగా వారి మధ్య నుండి ప్రత్యేకంగా ఉండండి. పౌలు అంటున్నాడు, దేవుని సువార్త కొరకు నేను ప్రత్యేకించుకున్నాను. ఇదినా సహోదరుడా,
సహోదరి, నీ జీవితాన్ని దేవుని కొరకు ప్రత్యేకపరచుకుంటావా? అందులోనే గొప్ప ఆశీర్వాదం అది. యవన బిడ్డ, నీ జీవితాన్ని ప్రత్యేకపరచుకుంటావా? గొప్ప ఆశీర్వాదం అది. ఓ తల్లి, ఇంట్లో కూర్చొని అనవసరమైన ముచ్చట్లు పెట్టి సినిమాలు చూసి నీ జీవితం ప్రత్యేకపరచుకుని నాకొద్దు ఇవి. దెన్ యూ విల్ సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆశీర్వాదం అప్పుడే నీకు కనబడుతుంది. ఈ మంచి మాటల్ని ప్రభు దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. నమ్మదగిన దేవా, సత్యస్వరూపమైన తండ్రి, ఈవేళ నీ ప్రజలందరినీ మరోసారి నీ వాక్కు ద్వారా నాయన నీవు విమోచించి బలపరిచినందుకు వందనాలు. వారిని మరింత శక్తివంతులుగా, బలవంతులుగా మార్చండి. పౌలైతే సువార్త కొరకు దేవునికి బానిసగా ఉండడానికి ఇష్టపడ్డాడు. సువార్త కొరకు పిలువబడిన అపోస్తలుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. సువార్త కొరకు తను తాను ప్రత్యేకపరచుకుని మేము కూడా ఆ రీతిగా ఉండడానికి మాకు కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి. ఆమేన్.